నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. మన భారతదేశంలో పురుషులతో పాటు ఆడవాళ్ళు కూడా క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నారు. అయితే స్త్రీలకు వచ్చే క్యాన్సర్స్ ఏంటి, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, దీంట్లో సివియర్ క్యాన్సర్ అని దేన్ని అంటారు? ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి విరించి హాస్పిటల్ నుంచి సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాఘవేంద్రరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. సార్, పురుషుల్లోనూ కామనే, స్త్రీలలోనూ కామనే క్యాన్సర్ అన్నది నవే డేస్లో మనం చూసినట్లయితే. కానీ పర్టికులర్గా స్త్రీలలో ఎలాంటి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి? స్త్రీలలో ఎస్పెషలీ భారతదేశంలో మోస్ట్ కామన్ క్యాన్సర్ వచ్చేసండి రొమ్ము క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్. ఆ తర్వాత సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, అలానే ఒవేరియన్ క్యాన్సర్, అండకోశ క్యాన్సర్ అండ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అండి, యూట్రైన్ క్యాన్సర్. ఇవి ఫస్ట్ 4 మోర్ కామన్ క్యాన్సర్స్ ఇన్ ఫీమేల్స్ అండి. ఓకే సార్, ఇప్పుడు అండాశయం క్యాన్సర్ అని అనేసి అన్నారు, గర్భసంచి క్యాన్సర్ అన్నారు. ఈ గర్భసంచిలో వచ్చే క్యాన్సర్కి చాలామంది గర్భసంచిని తొలగించేసుకుంటూ ఉంటారు. అలా తొలగించేయడం వల్ల క్యాన్సర్ పూర్తిగా తొలగిపోయినట్టేనా? అంటే ఇప్పుడు స్పెసిఫిక్గా ఒకవేళ మీరు మెయిన్లీ మెనోపాజ్ అయిపోయాక ఏదైతే బ్లీడింగ్తో ప్రెజెంట్ అవుతారో అది అనేది కొంచెం అబ్నార్మల్. సో అలాంటి కేసెస్లలో మేము ఫర్దర్ టెస్టింగ్ చేసి చూస్తాము ఒకవేళ క్యాన్సర్ ఏమైనా ఉందా లేదా అని. సపోజ్ ఒకవేళ క్యాన్సర్ ఉంటే ఆ తర్వాత మేము టెస్టులు చేపించి స్టేజ్ నిర్ధారిస్తామండి. అది స్టేజ్ 1 ఉందా, 2 ఉందా, 3 ఉందా, 4 ఉందా అని. సో డిపెండింగ్ ఆన్ స్టేజ్ ఆపరేషన్ అంటే సర్జరీ అంటే గర్భాశయం తీసేయడం అవసరమా, దాంతోపాటు కీమోథెరపీ రేడియోథెరపీ అవసరం ఉందా లేదా అన్నది మనము నిర్ధారించుకొని ఆ ప్రకారంగా ట్రీట్మెంట్ వెళ్తాం. కొన్ని కేసెస్లో ఎర్లీ స్టేజెస్లో స్టేజ్ 1 స్టేజ్ 2లో గర్భాశయం తీయడం వల్ల అది ట్రీట్ అయిపోతుంది. కానీ గర్భాశయం తీసేసే ఆపరేషన్ అనేది ఏ కారణం కోసం అయితే చేస్తామో అందులో క్యాన్సర్ అనేది ఒక స్మాల్ పార్ట్ మాత్రమే, మిగతా వేరే వేరే కారణాల వల్ల తీయడం జరుగుతుంది. సో క్యాన్సర్ ఇస్ 1 స్మాల్ పార్ట్ ఆఫ్ ద రీజన్ ఫర్ హిస్టరెక్టమీ. ఓకే, బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఓకే మనం ఐడెంటిఫై చేయొచ్చు, ఎందుకనంటే తాకిన చోట చిన్న చిన్న గడ్డలు అలా ఉంటాయి కాబట్టి. గర్భసంచి క్యాన్సర్ అన్నది, అండాశయం క్యాన్సర్ అన్నది మనం ఎలా గుర్తించాలి, దానికి సంబంధించి ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా? అవునండి, డెఫినెట్లీ. ఇప్పుడు గర్భాశయ క్యాన్సర్ దగ్గరకు వచ్చేసి ఏంటంటే మనది ఎవరికైతే మెన్సెస్ కంప్లీట్ అయిపోతే, ఎవరికైతే మెనోపాజ్ నడుస్తుందో ఆ టైంలో ఒకవేళ ఏదైనా జెనిటల్ బ్లీడింగ్ ఉంటే ఇట్ ఈస్ అబ్నార్మల్. సో ఇలాంటి పేషెంట్ షుడ్ డెఫినెట్లీ రీచ్ దర్ గైనకాలజిస్ట్ ఆర్ అన్ ఆంకాలజిస్ట్ ఫర్ అ విజిట్ అండ్ ఫైండ్ అవుట్ ఇఫ్ దే రియలీ హ్యావ్ మ్యాలిగ్నెన్సీ. కొంతమందిలో పీరియడ్ సైకిల్తో సంబంధం లేకుండా రెగ్యులర్గా వాళ్ళకి బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది. సో దీన్ని కూడా మనం క్యాన్సర్ కిందకే తీసుకోవాలా, లేకపోతే దానికి ఫర్దర్గా ఏదైనా రీజన్స్? లేదండి, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇట్స్ నాట్ జస్ట్ బ్లీడింగ్, అంటే ఎలాంటి టైంలో అవుతుంది, ఏ ఏజ్లో అవుతుంది, ఇంకేం సిమ్టమ్స్ ఉన్నాయి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే మెనోపాజ్కి ముందు మీరు తీసుకుంటే ఏదైతే బ్లీడింగ్కి ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటారు, మెన్సెస్కి మధ్యన ఏదైతే బ్లీడింగ్ అవుతుందో వాటికి క్యాన్సర్ ఈజ్ నాట్ ద మోస్ట్ కామన్ రీజన్ అండి. దే హ్యావ్ అదర్ రీజన్. సో అవి రూల్ అవుట్ చేసుకోవాలి, ఆ తర్వాతే క్యాన్సర్ సస్పెక్ట్ చేయాలి. ఆ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో క్యాన్సర్ అనేది ఈజ్ వెరీ లెస్ కాజింగ్ దట్ కైండ్ ఆఫ్ సిమ్. కానీ మెనోపాజ్ అయిపోయిన వాళ్ళలో ఇలా అవుతాయి, ఎక్కడైతే బ్లీడింగ్ ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదో అవుతుంది, దట్ ఈస్ డెఫినెట్లీ ఏ కాజ్ ఫర్ కన్సర్న్. అది ఇవాల్యుయేట్ చేసుకోవాలి. బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, గర్భాశయం, అండాశయం, ఈ క్యాన్సర్లకి కీమోథెరపీ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు, దాంతో క్యూర్ అయిపోతుంది అనేసి అంటూ ఉంటారు. బట్ తర్వాత మళ్ళీ రిపీట్ అయిన కేసెస్ కూడా కొన్ని ఉన్నాయి అనేసి అంటున్నారు. అలా ఎందుకు మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి? సో క్యాన్సర్ ఇస్ అన్ ఎనిమీ దట్ ఈస్ ఆల్వేస్ ఇవాల్వింగ్ అండి. ఇప్పుడు మనం ఎలా అయితే దాన్ని డిఫీట్ చేయడం కోసం మెడిసిన్స్ ఎట్లా అయితే మనం కనుక్కుంటున్నామో అది కూడా కొత్త కొత్త విధాలు ఇట్ విల్ ట్రై టు ఫైండ్ అవుట్ టు కమ్ బ్యాక్ టు గ్రో. సో ఇప్పుడు మనం ఆపరేషన్ చేశాక మందు ఎందుకు ఇస్తున్నాము, కీమోథెరపీ ఎందుకు ఇస్తున్నాము, ఆ టార్గెటెడ్ థెరపీ ఎందుకు ఇస్తున్నాము, దాన్ని రానియకుండా ఆపడం కోసం అన్నట్టు. సో ఎర్లీ స్టేజెస్లో మనకు ఆ ఛాన్స్ దాన్ని వాపస్ రానియకుండా ఆపడం అనే ఛాన్స్ మందులతో చాలా బాగుంటుంది. అందుకే వాళ్ళలో మనం క్యూర్ అచీవ్ చేస్తాం. ఎలా అయితే స్టేజ్ పెరుగుతూ ముందుకెళ్తుందో 3వ స్టేజ్ 4వ స్టేజ్లో ఇది కొంచెం కష్టంగా అయిపోతుంది. ఎందుకు అంటే ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ వెపన్స్, జస్ట్ లైక్ వీ హ్యావ్ weapons for like treatment against it also has weapons to survive. So it is a fight between us and the cancer always. కొన్ని క్యాన్సర్స్కి కీమోథెరపీ మెడిసిన్స్ తోటి కంట్రోల్ అవుతుంది, అండ్ ఒక లాంగ్ టైం ట్రీట్మెంట్తో కూడా అది క్యూర్ అవుతుంది. బట్ కొన్ని ట్రీట్మెంట్కి లొంగవు అనేసి అంటూ ఉంటారు, దానికి చాలా టైం పడుతుంది, కొన్ని సందర్భాలలో ట్రీట్మెంట్ అసలు పని చేయదు అనేసి అంటూ ఉంటారు. అలాంటి క్యాన్సర్స్ ఏవైనా ఉన్నాయా? అవునండి, కొన్ని క్యాన్సర్స్ ఉన్నాయి. ఎస్పెషలీ ఇప్పుడు మీరు 4th స్టేజ్లో కానీ ఆర్
క్యాన్సర్ వల్ల పేషెంట్ పరిస్థితి జనరల్ కండిషన్ అనేది వీక్ అయిపోతే మెడిసిన్స్ మనం ఏవైతే ఉన్నాయో వాటికి ఇచ్చి దాన్ని తట్టుకునే శక్తి లేని పేషెంట్స్లో ఇట్ బికమ్స్ డిఫికల్ట్ టు ట్రీట్. కానీ ఇన్ ద కరెంట్ సినారియో విత్ అన్ ఇంక్రీజ్డ్ అవేర్నెస్ అండ్ ద కైండ్ ఆఫ్ మెడిసిన్స్ దట్ ఆర్ అవైలబుల్ అలాంటి కేసెస్ తగ్గుతూ వచ్చాయి. అండ్ కొన్ని క్యాన్సర్స్ ఆర్ డిఫికల్ట్ టు ట్రీట్ అండి. దే ఆర్ డిఫికల్ట్ టు ట్రీట్. ఇట్ డస్ నాట్ మీన్ వీ కెనాట్ ట్రీట్ ఇట్. It takes a little bit more effort, more medicine, longer treatment and all that to get it under control. So a situation has definitely improved in the last 5 to 10 years. సార్ ఇంతకు ముందు మీరు చెప్పారు ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఉంటే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ అలాగే ఆహారపు అలవాట్లు సపోజ్ ఆల్కహాల్ సిగరెట్ గుట్కా ఇలా తీసుకున్న వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ వస్తాయి అని అంటారు. బట్ ఇవి కాకుండా చిన్నపిల్లల్లో కూడా క్యాన్సర్స్ వస్తున్నాయి. సో చిన్నపిల్లలకి ఎలాంటి క్యాన్సర్లు ఎక్కువగా వస్తున్నాయి మీరు చూసారు ఇప్పటికి చాలా కేసెస్? చిన్నపిల్లలు మోస్ట్లీ ఏంటంటే మోస్ట్ కామన్ ట్యూమర్స్ వచ్చేసి బ్లడ్ క్యాన్సర్స్ అండి. బ్లడ్ క్యాన్సర్స్ వస్తాయి. బ్రెయిన్ ట్యూమర్స్ కూడా చిన్నపిల్లల్లో కామన్, ఐలో కూడా రావచ్చు. ఇలాంటి కొన్ని కామన్ ట్యూమర్స్ ఏవైతే ఉంటాయో చిన్నపిల్లల్లో. అయితే దీంట్లో జెనెటిక్ కాజెస్ కూడా ఉంటాయి, కొన్ని నాన్ జెనెటిక్ కాజెస్, వాటిని స్పొరాడిక్ అంటాం అన్నట్టు. అంటే దానికి కారణం మనకు తెలియదు, అలా వచ్చేస్తాయి అంతే. సో ఈ 2 కారణాలు ఉంటాయి. 10% to 20% జెనెటిక్ కాజెస్ అండి, మిగతా స్పొరాడిక్ కాజెస్ ఉంటాయి చిన్నపిల్లల్లో. అయితే వన్ గుడ్ థింగ్ అబౌట్ క్యాన్సర్స్ ఇన్ చిల్డ్రన్ ఈస్ దట్ దే ఆర్ ఈజీలీ ట్రీటబుల్. సో మన మందులకి మంచి రెస్పాన్స్ వస్తుంది పిల్లలలో. ఈవెన్ దో ఇట్ ఈస్ అ డెడ్లీ డిసీజ్, there's a chances of curing cancers in children is high. That is a good news for us. అయితే బ్లడ్ క్యాన్సర్కి కూడా మనకు కీమోథెరపీ ఉంటుందా? అవునండి, బ్లడ్ క్యాన్సర్లో కూడా కీమోథెరపీ ఇస్తాం. సో దాంతో ఎంత పర్సెంట్ వరకు మనం క్యూర్ చేయొచ్చు అండి? ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ అండి. ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్స్లో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. కొన్ని క్యాన్సర్స్ ఉంటాయి, మనము లింఫోమా అంటాము, APML అంటాం. ఇలాంటి క్యాన్సర్ వెరైటీలు దే ఆర్ క్యూరబుల్, వెరీ హై రేట్ ఆఫ్ క్యూరబుల్, అరౌండ్ 90% వీ కెన్ క్యూర్ ఇట్. అయితే సార్ బ్లడ్ క్యాన్సర్ అన్నది బ్లడ్లో మొత్తం అంతా కూడా ఉంటుంది కదా. సో ఇది ట్రీట్మెంట్కి కంప్లీట్ క్యూర్ అవుతుందా? తర్వాత మళ్ళీ ఏమన్నా వాళ్ళు కొద్దిగా ఏజ్ వచ్చిన తర్వాత అది మళ్ళీ ఏమైనా రిపీట్ అయ్యే అవకాశాలు ఏమైనా? అదే అండి, మనం ఇప్పుడు ఎట్లయితే స్టేజెస్ ఉంటాయో సాలిడ్ ట్యూమర్స్లో, అలానే బ్లడ్లో కూడా కొన్ని మార్కర్స్ ఉంటాయి. దాన్ని బట్టి ఎంత అడ్వాన్స్డ్గా ఉంది, ఎలాంటి ట్రీట్మెంట్ డిసైడ్ చేసాము, ట్రీట్మెంట్కి రెస్పాన్స్ ఎలా వచ్చింది, ఇవన్నీ చూసుకొని మనం వీ కెన్ ఆల్వేస్ గెట్ అన్ ఐడియా అబౌట్ హౌ దే ఆర్ డూయింగ్. ద రిస్క్ ఫర్ అ క్యాన్సర్ టు కమ్ బ్యాక్ విల్ బీ దేర్, బట్ దట్ రిస్క్ ఈస్ డిఫరెంట్ అట్ డిఫరెంట్ స్టేజెస్ అండ్ టైమ్ పాయింట్స్. అండ్ ముక్క పరీక్ష అంటూ ఉంటారు, లేడీస్కి ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇది ఏ క్యాన్సర్స్కి దీన్ని తీసుకుంటారు ముక్క పరీక్ష? ముక్క పరీక్ష అనేది ఏంటంటే సైంటిఫిక్ టర్మినాలజీలో బయాప్సీ అంటామండి. బయాప్సీ. సో ఈ బయాప్సీ ఏంటంటే ఆ ట్యూమర్ అసలు ఉందా లేదా, ఆ ట్యూమర్ వెరైటీ ఏముంది అన్నది మనకు తెలుసుకోవడం కోసం. అండ్ ట్యూమర్కి కొన్ని నేచురల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అన్నట్టు, దానికి అగేన్స్ట్ మనం మందులు యూజ్ చేయొచ్చు. సో వాటిలో టెస్ట్ చేసి అలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఏమైనా ఉన్నాయా, దానికి టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, కీమోథెరపీ ఏది అవసరం అనేది మనం నిర్ధారించుకొని ఆ ప్రకారంగా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.